మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13 వచనాల దాకా ఉన్నాయి. మొదటి వచనం నుంచి 13 వచనాల దాకా, వచనం వెంబడి వచనం ఒకరి తర్వాత ఒకరు చదువుదాం. నేను మొదటి వచనం నుంచి ప్రారంభిస్తాను, రెండవ వచనం మీరు అలాగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 13 వచనాలు. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి, పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకుని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా అతను నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా, అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. చివరిగా 13వ వచనం చదువుదాం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. దేవుని ఆత్మ సహాయం కొరకై తల్ల ఉంచుదాం, క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, పరమందున్న మా కన్న తండ్రి, దయాళుడా, సత్యవంతుడా, న్యాయవంతుడా, సృష్టికర్తవైన గొప్ప దేవా, మీ గణనామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులమైనటువంటి మమ్మును దేవా, ఎన్నికలేని వారమైనటువంటి మమ్మును దేవా ఎంతగా ప్రేమించారో, ఎంతగా జ్ఞాపకం చేసుకున్నారో, ఎంత కృపను మా యెడల కనుపరిచారో జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి పర్వదినములో దేవా, మా అందరి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి పుణ్యదినములో దేవా, నీ పిల్లలమైన మేము దేవా, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి వెలుగును బట్టి, రక్షణను బట్టి దేవా, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం, గణపరిచేటువంటి భాగ్యం, హెచ్చించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా మరి కొంత సమయం మిగిలి ఉంటుండగా తండ్రి ప్రభా, వాక్య పరిచర్య మిగిలి ఉంటుండగా దేవా జ్ఞాపకం చేసుకోనండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిలవబడినటువంటి నేను దేవా, నీ వాక్యమును బోధించుటకు కానీ వివరించుటకు కానీ ఎంత మాత్రమో అర్హుడును కాను దేవా, జ్ఞాపకం చేసుకోనండి. అయా పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్లుగా తండ్రి,
నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అని సెలవిచ్చారయ్యా. అయ్యా, మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది. అయ్యా, మీ వాక్యము మమ్మల్ని నడిపించేది. మీ వాక్యము మమ్మల్ని సరిచేసేది, చక్కదిద్దేది. మీరు అక్కడ కొరకై మమ్మల్ని సిద్ధపరిచేది, మాకు ఆలోచననిచ్చేది మీ వాక్యమే తండ్రి. అయ్యా, అంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి మానవులు ఎవరూ సరిపోరు తండ్రి. ప్రభువా, మనుషుని మరుగుపరచండి దేవా. నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు నిలవబడండి, మీరు మాట్లాడండి. మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, మా అందరి ఆలోచనలు ఎరిగిన దేవుడు, మా అందరి జీవితాలు ఎరిగిన దేవుడు తండ్రి. మా జీవితాల్లో ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ లోపం ఉందో దేవా, ఎక్కడ సరిచేసుకోవాలో తండ్రి ప్రభువా, మనుషులు ఎవరు ఎరగరేమో కానీ మీరు మా జీవితాన్ని ఎరిగిన దేవుడు, మమ్మల్ని సరిదిద్దే దేవుడు, సరిచేసే దేవుడు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయా. జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సరిచేయండి తండ్రి ప్రభువా. ఆత్మీయ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాం. దూపి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా తండ్రి ప్రభువా, మేమందరము ఆశతో తండ్రి ప్రభువా, మీరిచ్చే ఆహారం కొరకై, మీరిచ్చే మీ మాటల కొరకై తృష్ణగొని ఉంటుండగా అయా జ్ఞాపకం చేసుకోనండి. మీరే మాట్లాడండి, మా ఆశ తీర్చండి, మా తృష్ణను తీర్చండి, మా ఆత్మీయ ఆకలి తీర్చండి తండ్రి. మెట్టుకు మేమందరము దేవా శ్రద్ధగా తండ్రి ప్రభువా, మీ వాక్యం మీద మా గమనం ఉంచి, మా ఏకాగ్రత ఉంచి, ఆ వాక్యాన్ని దేవా మా హృదయంలో ఉంచుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకునండి. సాతాను ఏ విధముగానైనా తండ్రి ప్రభా ఆ వాక్యమును మా యొద్ద నుండి తీసివేయటానికి ఇష్టపడుతుండగా తండ్రి ప్రభా కనికరించండి దేవా. సాతానుకు మా అవయవములను, మా చేతులను, మా చెవులను, మా హృదయం అప్పగించకుండా తండ్రి ప్రభా మీ వాక్యం మీద మా మనసు ఉంచగలిగినట్లు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల మీద మా గమనం ఉంచగలిగినట్లు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి తోడును కోరుకుంటున్నాం, పరిశుద్ధాత్మ సహవాసమును కోరుకుంటున్నాం, తోడును కోరుకుంటున్నాం. కనికరించమని మీ చేతులకు మా అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి మీ చేతులకు అప్పగించుకుంటూ దీనిలో మేము అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యం మనమందరము ఎరిగినదే. ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఎందుకు చదివించామంటే అందరూ ఆ వాక్యాన్ని కాసేపు దృష్టిస్తారు అని ఆశతోడే, అంతే. మెట్టుకు చదవబడినటువంటి వాక్యంలో ఒక భక్తుడిని మనం చూస్తున్నాం. ఒక భక్తుడు, ఆ భక్తుడి పేరు, వాస్తవానికి ఇద్దరు భక్తులు ఉన్నారు. ఒకరు ఏలియా అయితే రెండవ వ్యక్తి ఎవరు? ఓబద్యా. ఏలియాని గురించి మనందరము ఎరుగుదము. అయితే ఓబద్యా గురించి కొంతమంది మాత్రమే ఎరుగుదురేమో. ఈ ఓబద్యా అనే మాటకు అర్థం దేవునికి దాసుడు అని అర్థం. యెహోవాకు దాసుడు లేదా దేవునికి దాసుడు అని అర్థం. ఆ ఓబద్యా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తూ వచ్చాడు అంటే 18వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాని పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై. ఓబద్యా ఎలాగున్నాడంట? యెహోవా యందు బహుభయభక్తులు గలవాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు బహుశా మనుషులైతే మనుషుని అంతరంగాన్ని, మనుషుని హృదయాన్ని, మనుషుని ఆలోచనలను చూడలేరేమో, చదవలేరేమో, గ్రహించలేరేమో, కానీ దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, పై మాటలను చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, పై క్రియలను చూసి లక్ష్య పెట్టేవాడు కానీ హృదయాన్ని చూసే దేవుడు. ఆయనకి ఎవరు ఏ వ్యక్తి గురించి సాక్ష్యం ఎక్కర్లా. ఆయన మనుషుని అంతరంగాన్ని ఎరిగినవాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యము
సత్యం అంతే. అందుకే యోహాను పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్తలో 2వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చివరి మాట 24వ వచనం. యోహాను 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. మనిషి సాక్ష్యం వ్యర్థమేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యం అది సత్యమైనది, నిత్యమైనది, అది వెలకట్ట లేనిది, అది శాశ్వతమైనది అంతే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఓబద్యాన్ని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు? బహు భయభక్తులు గలవాడై అంటున్నాడు. బహు భయభక్తులు గలవాడై అంటున్నాడు. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని గురించి రాయబడలేదేమో బహుశా. భయభక్తులు కలవాడు అని అనేక మంది దేవుని బిడ్డల గురించి, దేవుని దాసుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడేమో కానీ భయభక్తులు కలిగిన వాడు అనే సాక్ష్యం బహుశా ఓబద్యా గురించి మాత్రమే ఇవ్వబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథంలో చూస్తే హనాని అని భక్తుడి గురించి రాయబడుతూ వచ్చింది. హనాని అని భక్తుడు నమ్మకమైన వాడు, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు అని నెహెమ్యా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. తిరిగి యోబు గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. 3 సార్లు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. యోబు యథార్థవంతుడును న్యాయవర్తుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంతే. ఇంకా కొంతమంది గురించి రాయబడుతూ వచ్చిందేమో కానీ ఒక విశేషణాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై. ఆయన ఓబద్యా అంతరంగాన్ని చూసినవాడు, ఓబద్యా మాటలను చూసినవాడు, ఓబద్యా హృదయాన్ని చూసినవాడు, అతని జీవితాన్ని పరిశోధించినవాడు కనుకనే అతని జీవితాన్ని అంతటినీ ఎరిగినవాడుగా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బహుభయభక్తులు కలిగినటువంటి వాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎంత శ్రేష్టమైన మాట కదా. ఆయన ఎరిగినవాడు అందరి గురించి, రకరకాల వ్యక్తుల గురించి రకరకాలుగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. నోహు గురించి ఏం చెప్తూ వచ్చాడు? జనులందరిలో కూడా కృప పొందినవాడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. హనోకు గురించి ఏం సాక్ష్యం ఇస్తూ వచ్చాడు? దేవుని ఎదుట దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు, దేవునితో నడచిన వాడు, దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందినవని రాయబడుతూ వచ్చింది కదా. అబ్రహాము గురించి రాయిస్తూ వచ్చాడు కదా. ఏమని రాయిస్తూ వచ్చాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ దేవునికి స్నేహితుడు అనే మాట వాడబడుతూ వచ్చింది. దేవునికి స్నేహితుడు అని మాట వాడబడుతూ వచ్చింది. సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మోషే గురించి ఏం రాయబడుతూ వచ్చింది? మోషే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు అని రాయబడుతూ వచ్చింది. దావీదు గురించి ఏం రాయబడుతూ వచ్చింది? దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంతే, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అంతే. దానియేలు గురించి ఏం రాయబడుతూ వచ్చింది? దానియేలు నీవు బహుప్రియుడవు. ఆ మాట 2 సార్లు అనుకుంటాను రాయబడుతూ వచ్చింది. బహుప్రియుడవు. నువ్వు ప్రార్థన చేయక ప్రారంభించినప్పుడే నీకు ఉత్తరం ఇవ్వాలని నన్ను దేవుడు పంపుతూ వచ్చాడు, ఆజ్ఞాపించుతూ వచ్చాడు దేవుడు అని మాట రాయబడుతూ వచ్చింది. ఆయన రకరకాల భక్తుల గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కానీ అలాగే ఓబద్యా గురించి కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. దేవుని యందు బహుభయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి ప్రవర్తన ఎలాగుంటుందో, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో మనం చూద్దాం. కొన్ని మాటలు క్లుప్తంగా ఓబద్యా జీవితాన్ని గురించి, దేవుని యందు బహుభయభక్తులు కలిగి ఉండటం ద్వారా అతని జీవితంలో ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో, మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో క్లుప్తంగా కొన్ని చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ ఓబద్యా ఏ రాజు పరిపాలనలో ఉన్నాడు అంటే, ఏ రాజు పరిపాలనలో ఉన్నాడు? ప్రారంభంలో రాయబడుతూ వచ్చింది కదా, ఆహాబు
రాజ్య పరిపాలనలో ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఓబద్యా తన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే, వాస్తవానికి ఆహాబు ఇశ్రాయేలులకు ఏడవ రాజు. ఇశ్రాయేల్ అంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. తర్వాత రాజు ఎవరు? దావీదు. తర్వాత రాజు ఎవరు? సొలొమోను. ఈ ముగ్గురు ఉమ్మడి రాజులు, ఇశ్రాయేల్కి అంతటికీ రాజులుగా ఉంటే, సొలొమోను యొక్క ప్రవర్తనను బట్టి, సొలొమోను యొక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేల్ రాజ్యము రెండుగా విడగొట్టబడుతూ వచ్చింది. ఇశ్రాయేలీలు యూదా వారుగా విడగొట్టబడుతూ వస్తే, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. ఆ తర్వాత యెరోబాము కుమారుడు నాదాబు, ఆ తర్వాత బయషా, ఆ తర్వాత ఏలా, అలాగో ఒక్కొక్క రాజుగా ఉంటూ వస్తే చివరి రాజు ఉమ్రీ కుమారుడైనటువంటి ఈ రాజే అహాబు రాజు. ఈ అహాబు ఎంతటి దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చాడు అంటే, ఇశ్రాయేల్ రాజులందరిలో కల్లా దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాడు, దేవునికి అయిష్టముగా జీవించినటువంటి వాడు, తాను దేవునికి వ్యతిరేకంగా జీవించటం మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలందరినీ కూడా అవిధేయతలోకి నెట్టివేసినటువంటి వాడు, దేవుని ప్రజలందరినీ కూడా విగ్రహముల వైపు నడిపించినటువంటి వాడు, బయలు దేవతను పూజించేవారిగా, ఆరాధించేవారిగా ప్రజలందరినీ ప్రోత్సహించిన వాడుగా ఈ అహాబును మనం చూడగలం. ఇశ్రాయేల్ రాజులందరిలో కల్లా ఘనహీనుడిగా మిగిలినటువంటి వాడు, దేవునికి అయిష్టుడిగా మిగిలినటువంటి వాడు ఈ అహాబు. ఓబద్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా దారి తప్పిన స్థితిలో ఉన్నటువంటి వారుగా, ఇశ్రాయేల్లో దేవుని భయము లేనటువంటి వారుగా, ఇశ్రాయేలు తమ దేవుడైనటువంటి యెహోవాను మరిచిపోయి విగ్రహములను పూజిస్తూ తమ ప్రవర్తన చెరిపివేసుకున్నటువంటి స్థితిలో, పరిశుద్ధత లేని ప్రజల మధ్య ఓబద్యా ఎలాగున్నాడు? దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ మాట చూద్దాం. అహాబు ఎలాగుంటే, అహాబు ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే, సీదోనీయుల రాజు కుమార్తె అయినటువంటి యెజెబెలును వివాహం చేసుకుంటూ ఉన్నాడు. చూద్దాం మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, 16వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఆహాబే ఇలాగుంటే ఇంకా ఆహాబు ఎవరిని వివాహం చేసుకున్నాడు? అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, సీదోనీయుల రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుంటూ వచ్చాడు. అక్కడెక్కడ ఫుల్ స్టాప్లు కామాలు అక్కడ రాయబడలేదు, వెంటనే రాయబడుతూ వచ్చింది. చూడండి, యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు. ఆ యెజెబెలు తన పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చిందో తెలియదు, కానీ ఒకటి మాత్రం మనం ఎరుగుతాము. ఏం తీసుకొచ్చింది? తాను ఏ దేవుడిని పూజిస్తూ ఉందో, ఏ విగ్రహమును పూజిస్తూ ఉందో, ఆ విగ్రహములతో సహా అహాబు నద్దకు వచ్చినట్లుగా మనం చూడగలం. ఇద్దరూ కలిసి దేవుని విసర్జించడం మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలందరినీ కూడా ఆ పాపములోనికి నెట్టివేసినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేల్ రాజులందరికంటే ఘోరమైనటువంటి పాపం చేసిన వారుగా మనం చూడగలం. అట్టి స్థితిలో ఎవరున్నారు? ఇక్కడ ఒక భక్తుడిని మనం చూస్తున్నాం. ఎవరు ఆ భక్తుడు? ఓబద్యా.
ఓబద్యా. ఆ ఓబద్యా ఏం చేస్తున్నాడంట? లేదా ఆ యెజెబెలు ఏం చేస్తూ వచ్చిందో చూద్దాం. ఆ యెజెబెలు లేదా ఆహాబు రాజు ఇశ్రాయేలుకి ఏం చేస్తూ వచ్చారో చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసిన దాంట్లో ఏం జరుగుతూ వచ్చింది? షోమ్రోన్లో బయలును కట్టించిన మందిరమందు బయలునికి ఒక బలిపీఠం కట్టించిన, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. కింద రాయబడుతూ వచ్చింది ఆషేరాదేవి ప్రతిమ అని అక్కడ చూస్తూ ఉన్నాం. అన్య దేవతలను తీసుకుని వస్తూ వచ్చారు. దేవుళ్ళు కాని వారిని తీసుకుని వస్తూ వచ్చారు. ప్రజలను అవిధేయతలోనికి నడిపిస్తూ వచ్చారు. ఇంకా ఏం రాయబడుతూ వచ్చింది చూద్దాం. ఇంకా వారిద్దరూ కలిసి ఏం చేస్తూ వచ్చారో 18వ వచనంలో మనం 18వ అధ్యాయంలోనే లేదా 18వ అధ్యాయంలోనే 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెజెబెలు ఏం చేస్తుందంట? యెజెబెలు ఏం చేస్తుంది? యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తూ ఉంది. దేవునికి ప్రవక్తలు అనబడిన వారిని, దేవుని ప్రజలకు బోధించే వారిని, దేవుని వాక్యం ప్రకటించే వారిని, ఇశ్రాయేలు ప్రజలను సన్మార్గంలో నడిపించేటువంటి ప్రవక్తల్ని ఉండనీయకుండా వాళ్ళని నిర్మూలన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చారు? దేవతల కాని వారిని ఈ రాజ్యంలోనికి తీసుకుని వచ్చారు. వారు ప్రజలు వారిని పూజించులాగున అవిధేయతలోనికి వారిని నెట్టివేస్తున్నారు. మొట్టమొదటి సందర్భం అయితే నిజ దేవుని యొక్క ప్రవక్తలను ఏం చేస్తూ ఉన్నారు? నిర్మూలన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను దేవుని ప్రవక్తలను వారిని కనపడకుండా వారిని నిర్మూలన చేస్తున్నట్లుగా మనం చూడగలం. మూడవ భాగం మనం చూస్తే అదే 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కరువేరు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తుంది ఆ యెజెబెలు రాణి. తిరిగి ఏం చేస్తూ ఉంది? ఎవరిని పోషిస్తుందంట? యెజెబెలు పోషించుచున్న బయలుదేవతా ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని. ఎవరిని పోషిస్తున్నారు? బయలుదేవతా ప్రవక్తలైనటువంటి 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైనటువంటి 400 మందిని. మొత్తం ఎంతమంది అయ్యారు? 850 మందిని యెజెబెలు పోషిస్తూ ఉంది. రాణి వారి యొక్క డైనింగ్ టేబుల్ మీద, వారి యొక్క రాజప్రసాదంలో, వారి యొక్క అంతఃపురంలో నిజ ప్రవక్తలు కాని వారిని, బయలు ప్రవక్తలు అయినటువంటి వారిని, అబద్ధ ప్రవక్తలను తీసుకుని వచ్చి వారిని పోషిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎంత ఘోరమైన దుష్కార్యమో కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఏ రాజైనా కూడా, ఏ దేవుని బిడ్డ అయినా కూడా ఇంతమంది దేవుని ప్రవక్తలను పోషించిన సందర్భం మనం చూడగలమా? ఇంతమంది దేవుని ప్రవక్తలను ఎవరైనా పోషించగలిగారా? నిజ దేవుని ప్రవక్తలను ఎవరైనా పోషించగలిగారా? ఎక్కడ మనం చూడలేమేమో కదా. కానీ యెజెబెలు ఏం చేస్తుందంట? నిజ దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తుంది. ప్రజలందరూ పాపం చేసేలాగున ఆహాబు రాజు, యెజెబెలు రాణి కలిసి ప్రజలను పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నారు. ప్రజల్లో దేవుని భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, భయభక్తులు లేని ప్రజలుగా వారు చేస్తున్నారు. దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తున్నారు. అంతేకాదు అబద్ధ ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్క భక్తుడిని మనం చూడగలం. దేవుని యందు బహుభయభక్తులు కలిగినటువంటి వాడు. ఓబద్యా యొక్క ప్రవర్తన ఎంత శ్రేష్టమైనదో కదా. ఎక్కడున్నాడు ఈ ఓబద్యా? ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో చెడిపోయినటువంటి ఇశ్రాయేలు దేశంలో ఏదో ఒక మారుమూల ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడుగా మనం చూడలేము. కానీ ఎక్కడున్నాడంట? ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 3వ వచనంలో ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఎక్కడున్నాడు ఈ ఓబద్యా? ఎక్కడున్నాడు? ఆహాబు కుటుంబంలోనే ఉంటూ వచ్చాడు.
వారికి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఆ గృహమును నిర్వహించేవాడుగాను, మేనేజర్గా అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే ఆహాబు ఓబద్యా ఏమేమి చూస్తూ ఉంటాడు? వారు జరిగించే ప్రతి క్రియను చూసిన వాడు కదా. వారు అబద్ధ ప్రవక్తలను పోషించే విధానం, వారి దేవునికి వ్యతిరేకముగా ఉన్న విధానం, ఆ రాజుకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అంతా ఎరిగిన విధానం, అంతా ఎరిగిన వాడు. వారు చేసే దుష్కార్యములు అన్నీ ఎరిగిన వాడు. కానీ ఓబద్యా ఎలాగున్నాడు? దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడు, బహు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంత శ్రేష్టమైన మాట కదా. సహజంగా వారు ఆ ఇంట్లో ఓబద్యా నివసిస్తున్నప్పుడు ఓబద్యా ఎవరిని సేవిస్తాడో, ఎవరికి పూజిస్తాడో, ఎవరిని గణపరుస్తాడో, ఎవరికి దాసుడిగా ఉంటాడో, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఓబద్యా గురించి ఆహాబు రాజుకు తెలియదా? యెజబెలు రాణికి తెలియదా? తెలుసు కదా, తెలుసు కదా. కానీ వారు ఇష్టపడనప్పటికీ కూడా అదే రాజప్రసాదంలో, అదే అంతఃపురంలో, అదే రాజు సన్నిధిలో ఆ రాజు కుటుంబంలో నిజదేవుని ఎరిగిన వాడిగా, దుష్టత్వం అంటని వాడిగా, బయలుదేవతకు పూజ చేయని వాడిగా, విగ్రహములకు నమస్కరించని వాడిగా, దేవుని వ్యతిరేకించని వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, బహుభయభక్తులు కలిగిన వాడిగా ప్రవర్తించుచున్నటువంటి ఓబద్యాను చూస్తే ఎంత శ్రేష్టమైన జీవితమో కదా, ఎంత శ్రేష్టమైన జీవితమో కదా. వాస్తవానికి వారు అసలు ఓబద్యాను గృహ నిర్వాహకుడిగా ఉంచకూడదేమో కదా, ఉంచకూడదేమో. కానీ దొంగ ఎప్పుడు ఇంకొక దొంగను నమ్మడు అనుకుంటాను. ఒక దుష్టత్వం చేసే వ్యక్తి దుష్టత్వంలో ఉన్నవాడిని నమ్మడేమో. అలాంటి వారు కూడా దుష్టత్వంలో ఉన్నవారు కూడా, దేవుని అవిధేయులుగా ఉన్నవారు కూడా ఓబద్యా జీవితాన్ని చూసి, ఓబద్యా ప్రవర్తనను చూసి, తమ దేవతలను పూజించకపోయినా, తమ దేవుడికి నమస్కరించకపోయినా, తాము చేసే పనులు చేయకపోయినా, తాము వ్యతిరేకిస్తున్నటువంటి దేవుడిని పూజ చేస్తున్నా ఆ వ్యక్తిని తమ ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉంచారు అంటే, ఆ వ్యక్తిని నమ్మకం ఉంచారు అంటే ఎంత శ్రేష్టమైన ప్రవర్తన ఓబద్యా కలిగి ఉన్నాడో కదా. ఓబద్యా ప్రవర్తన ఎంత శ్రేష్టమైనదో కదా. దేవుని యందు భయభక్తులు ఓబద్యాకు ఎలాంటి ప్రవర్తననిచ్చిని? శ్రేష్టమైన ప్రవర్తననిచ్చిని, శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఇచ్చినాయి. అంతే. దేవుడికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు ఓబద్యా, దేవుడికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు కానీ దేవుని ఏట మాత్రమే కాదు కానీ తాను ఏ రాజు కింద ఉన్నాడో, ఏ అంతఃపురంలో ఉన్నాడో వారి ఎదుట కూడా నమ్మకమైన వాడుగా, తన ప్రవర్తనకు కల్మషం అంటని వాడుగా, తన వ్యక్తిగత జీవితానికి, పరిశుద్ధ జీవితానికి మలినం అంటని వాడిగా జీవిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలం. మనం ఎలాగున్నాం ఈ కాలంలో? అంత ఘోరమైన పరిస్థితులు ఓబద్యాతో పోల్చుకుంటే అంత ఘోరమైన పరిస్థితి లేదేమో కదా. కనిపిస్తే యెహోవా ప్రవక్తను చంపుతున్నటువంటి ఆ కాలంలో ఓబద్యా దేవునికి సాక్షిగా జీవిస్తూ వచ్చాడు. శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు ఉంచుట, ఏ దేవుడైతే మన కొరకై ప్రాణం పెడుతూ వచ్చాడో, ఏ దేవుడైతే మనల్ని విడిపిస్తూ వచ్చాడో, మన కొరకై లోకానికి దిగి వస్తూ వచ్చాడో ఆ దేవుని యందు, ఆ నిజ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట శ్రేష్టమైన ప్రవర్తనకు ఆధారము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం చేస్తుంది? మనుషులకి సన్మార్గంలో ఉంచుతుంది. శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. ఓబేదు ప్రవర్తన ఎంత శ్రేష్టమైనదో కదా. దేవుని ఎదుట శ్రేష్టమైన ప్రవర్తన, రాజు ఎదుట శ్రేష్టమైనటువంటి ప్రవర్తన. ఇంకా చూద్దాం, ఇంకా ఓబేదు ఇంకా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూద్దాం. 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 9వ వచనం లేదా 7వ వచనం మనం చూస్తే 7వ వచనం, ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను.
ఓబజ్జా ఇతని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా. ఎంత శ్రేష్టమైన సందర్భమో కదా ఇది. ఓబజ్జా ఎక్కడున్నాడు? రాజుతో కూడా రాజకుటుంబంలో ఉన్నాడు. రాజకుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలాగుంటారు? ప్రపంచమంతా క్షామమైనా కూడా ఎక్కడ క్షామం ఉండదు? రాజకుటుంబంలో క్షామం ఉండదు. అంతే. నిశ్చలమైన స్థితిలో ఉన్నాడు. బహుశా మంచి వస్త్రములు ధరించుకున్న స్థితిలో ఉండొచ్చు. ఆత్మీయంగా బలముగా ఉన్నాడు. భౌతికంగా ఏ కొరతలు లేనివాడుగా ఉన్నాడేమో కదా. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఓబజ్జా ఉంటే ఏలియా ఎలాగున్నాడు? దొరికితే పట్టుబడితే ఏలియా ఎలాగుంటాడు? చనిపోయే స్థితి. అంతే. దేశ దిమ్మరిలాగా ఉన్నాడు. ఆహాబు రాజును తప్పించుకుంటూ, యెజబెలు రాజును తప్పించుకుంటూ, వారి సైన్యాన్ని తప్పించుకుంటూ, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, సరైన ఆహారము లేక, సరైన వస్త్రములు లేక, సరైన నివాసము లేక తిరుగులాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియా ఎక్కడ? రాజకుటుంబంలో నివసిస్తూ శ్రేష్టమైన ఆహారము కలిగిన వాడిగా, నెమ్మదైనటువంటి మంచి వస్త్రములు కలిగిన వాడిగా ఉన్నటువంటి ఓబజ్జా ఎక్కడ? ఈ ఓబజ్జా ఆహాబు రాజు అంటూ వచ్చాడు. మనమందరికి ఎరిగిన వచనమే కదా అది. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమైన మంచు అయింది పడదని ప్రకటిస్తూ వస్తే, అలాగన వర్షం పడకపోతూ ఉంటే ఓబజ్జాని పిలిచి ఆహాబు ఏమంటాడు? దేశంలో ఇంకెక్కడన్నా నీళ్ళున్నాయేమో వెతుకుదామని చెప్పి చెరొక వైపుకి వెళ్తూ ఉంటే, ఆహాబు రాజు ఒకవైపుకి, ఓబజ్జా ఒకవైపుకి వెళ్తుంటే, ఆ ఓబజ్జాకి ఎవరు ఎదురుపడ్డారు? ఏలియా ఎదురుపడ్డాడు. ఎప్పుడైతే దేవుని దాసులు ఎదురుపడుతూ వచ్చాడో, ఎప్పుడైతే దేవుని ప్రవక్త ఎదురుపడుతూ వచ్చాడో, అప్పుడు ఆ ఓబజ్జా చూపినటువంటి ఆ ప్రవర్తన చూడండి ఎంత శ్రేష్టమైనదో కదా. ఏమంటుంది అక్కడికి చూద్దాం. 7వ వచనంలో, ఓబజ్జా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబజ్జా ఇతని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా. ఏలియాని ఎంత గౌరవించాడో కదా. నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా. ఎంత శ్రేష్టమైన ప్రవర్తనో కదా. ఎంతగా తగ్గించుకుంటున్నాడో కదా ఓబజ్జా. నా ఏలిన వాడవు నీవే కదా. నమస్కారం చేస్తూ వచ్చాడు. రాజు ఎదుట తన ప్రవర్తన చూపిస్తూ వచ్చాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటూ వచ్చాడు. రాజుకు లొంగలేదంతే. వారి విగ్రహములకు కానీ, వారి ప్రతిమలకు కానీ, వారు చూపించిన ప్రతిమలకు కానీ నమస్కారం చేయనివాడు, వారి ఆచారములను అనుసరించిన వాడుగా అక్కడ మనం ఓబజ్జాను చూస్తూ వచ్చాం. భయభక్తులు కలిగిన వాడంతే. పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు కదా. ఎంత శ్రేష్టమైన జీవితమో కదా. ఇక్కడ ఏలియాని ఏం చేస్తున్నాడు? గౌరవిస్తూ ఉన్నాడు. ఏలియా ఎదుట నమస్కరిస్తూ ఉన్నాడు. నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా. వాస్తవానికి ఓబజ్జా స్థానం ఉన్నతమైనా కూడా ఏలియాని ఎంత ఘనముగా ఎంచాడో కదా. ఏలియాకి ఎంత లోబడుతున్నాడో కదా. ఏలియాకి ఎంత విధేయత చూపిస్తున్నాడో కదా. దేవుని బిడ్డల ఎడల, దేవుని సేవకుల ఎడల ఓబజ్జా ప్రవర్తన ఎంత శ్రేష్టమైనదో కదా. మానవుల్లో ఇదే కదా. మానవుల్లో ఇదే సహజంగా. మనుషులను దేవుడు కొద్దిగా హెచ్చిస్తూ వస్తాడు. ప్రారంభంలో ఒక్కొక్క అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటే, ప్రారంభంలో విశ్వాసి ఎలాగుంటాడు? ఎంతో వినయంగా ఉంటాడు, విధేయతగా ఉంటాడు, తను తాను తగ్గించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ హెచ్చింపు కనబడుతుందో, ఐశ్వర్యం కనబడుతుందో, అధికారం కనబడుతుందో, అప్పుడు వారిలో ఏం బయలుదేరతాయి? గర్వం బయలుదేరుతూ ఉన్నాయి, అవిధేయత బయలుదేరుతూ ఉన్నాయి. సౌలు అలాగనే కదా. సౌలు ఇశ్రాయేలు మీద రాజు కాక మునుపు ఎలాగున్నాడు? వినయంగా ఉన్నాడు, దేవునికి లోబడుతూ వచ్చాడు. నేను అల్పుడను కాదా అంటూ వచ్చాడు. నా గోత్రం ఎన్నికలేనిదే అంటూ వచ్చాడు సౌలు. కానీ ఎప్పుడైతే రాజుగా చేయబడుతూ వచ్చాడో, అప్పుడు సౌలులో ఏముంది? సదాకాలము నా రాజ్యం ఇశ్రాయేలు మీద ఉండాలి, సదాకాలము నా వారసత్వం ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలి.
సౌలు మనసులో హెచ్చింపు, సౌలు మనసులో గర్వం, దావీదును తృణీకరించేటువంటి విధానం, ఏ దేవుడైతే తన రాజుగా చేస్తూ వచ్చాడో ఆ దేవుని తృణీకరించిన విధానం, దావీదును వెదకిన విధానం, దావీదును అంతమొందించాలనుకున్న విధానం. హెచ్చించే కొద్దీ మానవుడు ఎలాగ ఉంటాడు? గర్వంతో ఉంటాడు. ఈ ఓబజ్జ ఎలాగున్నాడు? భయభక్తులు కలిగిన వాడైనటువంటి యోబజ్జ ఏలియాను దేవుని బిడ్డల ఎడల, దేవుని సేవకుల ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? అంతఃపురంలో ఎలాంటి శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు? దేవుని బిడ్డల ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? శ్రేష్టమైన ప్రవర్తన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తూ వస్తాడు? ఏది శ్రేష్టమైన మార్గమో మనకు తెలియజేస్తూ వస్తాడు. ఏ మార్గంలో మనం నడవాలో తెలియజేస్తూ వస్తాడు. ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్నో ఆయన తన బిడ్డలకు అనుగ్రహిస్తూ వస్తాడంతే. ఆ జ్ఞానాన్ని కలిగిన వాడుగా, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడుగా, ఆ విధేయతను పొందుకున్నవాడుగా ఓబజ్జాను మనం చూడగలం. మన జీవితంలో మనం ఎలాగున్నాం? మన భయభక్తులు మనకు అలాంటి శ్రేష్టమైన ప్రవర్తన నేర్పుతున్నాయా? మన భయభక్తులు మన జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఆ స్వభావాన్ని మనకు నేర్పుతుందా? దేవుని బిడ్డలకు విధేయులయ్యేటువంటి స్వభావం, దేవుని దాసులకు విధేయులయ్యేటువంటి స్వభావం, దేవుని వాక్యానికి లోబడేటువంటి స్వభావం, సాతాను క్రియలకు నో అని చెప్పేటువంటి ఆ స్వభావం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా, మన భయభక్తి మనకు అనుగ్రహిస్తూ వస్తుందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తూ వస్తాడు. శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తాడంతే. శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది ఓబజ్జా లాంటి వారిని మనం చూడగలం. పారసీక దేశపు రాజు నెహమ్యాని మనం చూస్తే ఏ రాజు కింద గిన్నె అందించేవాడుగా ఉన్నాడు? పారసీక దేశపు రాజు సన్నిధిలో ఉన్నాడు. ఏం పారసీక దేశపు రాజ్యంలో గిన్నె అందించేవారు నెహమ్యా కన్నా యోగ్యులనబడిన వారు లేరా? బహుశా వారందరికన్నా నెహమ్యా యోగ్యుడేమో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న విధానమును బట్టి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి వారందరికన్నా శ్రేష్టముగా ఆ రాజు ఎదుట యోగ్యుడిగా కనపడ్డాడేమో నెహమ్యా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు, శ్రేష్టమైన ప్రవర్తనను అనుగ్రహించేటువంటి దేవుడు. బబులోను రాజు దగ్గర ఎవరు అధిపతిగా ఉన్నాడు? దానియేలు. ఏం దానియేలు కన్నా బబులోను దేశంలో శ్రేష్ఠులు లేరా అంటే లేరేమో. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అనుకుంటాను. దానియేలు, షద్రకు, మెషాకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పిన తర్వాత వాళ్ళని పరిశీలిస్తే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరికంటే ఎన్నంతల శ్రేష్ఠులుగా అక్కడ రాయబడుతూ వచ్చింది? 10 అంతల శ్రేష్ఠులుగా. చూద్దాం దానియేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటెను, గాడి విద్య గల వారందరికంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతల శ్రేష్ఠులు. దేవుని జ్ఞానానికి పేరు పెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అంతే. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కన్నా గొప్పదంతే. ఏ జ్ఞానం కొరకై పాకులాడుతున్నాం మనం? ఎవరు యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం మనం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఓబజ్జా వలె, నెహమ్యా వలె, దానియేలు వలె ఆ జ్ఞానం పొందుకుంటున్నామా? ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకుంటున్నామా? ఆ శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉంటున్నామా? మనం పనిచేసే ప్రదేశాల్లో ఆ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నామా? మన ప్రవర్తన ప్రదర్శిస్తున్నామా? సంఘంలో ఆ ప్రవర్తన ప్రదర్శిస్తున్నామా? దేవుని దాసులు ఎదుట ఆ ప్రవర్తన ప్రదర్శిస్తున్నామా? అన్యజనుల ఎదుట ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నామా? ఆయన ప్రచురిస్తున్నామా? ఆయన ఎరిగేలాగా ప్రయత్నిస్తున్నామా? ఓబజ్జా ఎంత శ్రేష్ఠుడో కదా. యెహోవా యందు భయభక్తులు ఉంచుట జ్ఞానమునకు మూలమంతే. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎన్నో మాటలు రాయబడుతూ వచ్చినాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఎంత శ్రేష్టమైనటువంటి లక్షణాల్లో కీర్తన గ్రంథం 25వ కీర్తన 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు వాడు కోరుకొనవలసినటువంటి మార్గాన్ని దేవుడు వానికి బోధించును. ఆయన యందు భయభక్తులు ఉంచటం ద్వారా ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గం శ్రేష్టమైనదో ఆయన బోధించే దేవుడు. ఎవరికి బోధిస్తాడు? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో. ఓబేదుకు దేవుడు ఆ మార్గాన్ని బోధిస్తూ వచ్చాడు కాదా? అందుకే ఓబేదు శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన మార్గంలో ఉన్నాడు. అంతే, శ్రేష్టమైన మార్గంలో ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అదే 25వ కీర్తన 14వ వచనంలో ఏమంటాడు? దేవుని భక్తులకు ఆయన యెహోవా మర్మము బోధించు. చదవండి 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మం అంతే. అది మానవుడు తన సొంత జ్ఞానంతో గ్రహించలేడు. ఏ మానవుడు అసలు ఒక మానవుడు తన తోటివాడినే అర్థం చేసుకోడు కదా. తోటివాడిని అర్థం చేసుకుంటాడు. ఒక మానవుడిని అర్థం చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు కదా. ఈనాడు ప్రపంచంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తారు? ఇద్దరు స్నేహితులే, ఇద్దరు ఎరిగిన వారే, ఇద్దరికి తెలిసిన వారే. కానీ ఒక సంవత్సరం అయిన తర్వాత ఏమంటారు? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏమంటారు? ఇద్దరు విడిపోతారు. కారణం ఏంటి? ఒకరు మోసం చేశారు. ఈ వ్యక్తి గురించి తెలియదా? ఆ వ్యక్తిని గమనించలేకపోయాడు. అంతే. ఒక మానవుడే తోటి మానవుడిని అర్థం చేసుకోలేడు. తండ్రి తన కుమారుని మనస్తత్వాన్ని గుర్తెరగలేడు. కుమారుడు తండ్రి మనస్తత్వాన్ని పూర్తిగా గుర్తెరగలేడు. భర్త భార్య మనస్తత్వాన్ని పూర్తిగా గుర్తెరగలేడు. భార్య భర్త మనస్తత్వాన్ని కూడా పూర్తిగా గుర్తెరగలేడు. తన తోట ఉండేవారిని, తనతో నిత్యం ఉండేవారి యొక్క మనస్తత్వాన్నే, వారి స్వభావాన్నే మనం తెలుసుకోలేమైతే దేవుని మర్మాన్ని తెలుసుకోగలమా మన జ్ఞానంతో? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అందుకే యోసేపు ఆ కళ ఎవరూ కనిపెట్టలేని యొక్క భావాన్ని, ఆ కళ యొక్క ఆ భావాన్ని యోసేపు కనుగొనగలుగుతూ వచ్చాడు. యోసేపు కనుగొంటూ వచ్చాడు. దానియేలు కనుగొంటూ వచ్చాడు ఆ మర్మం. దేవుడు అంటాడు కదా, నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా నేను ఏ కార్యమును దాచడు. తాను చేయబోచున్న దాన్ని అబ్రహామునకు దాచునా అంటాడు. అంతే. దేవుడు ఇష్టపడుతున్నాడు తన మర్మాన్ని తెలియజేయటానికి, తన జ్ఞానాన్ని ఇవ్వటానికి. 10 అంతల శ్రేష్టమైనటువంటి జ్ఞానం, 10 అంతలే కాదు, నువ్వు దేవునికి ఎంత విధేయుడై ఉంటావో, ఎంత లోబడతావో, ఎంత శ్రేష్టంగా ఆయన దృష్టిలో కనబడతావో అంత శ్రేష్టమైన జ్ఞానాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంతే. ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం సిద్ధమేనా? మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే, మన గురించి ఒక మాట రాయాలి అంటే ఏం రాస్తాడు? అక్కడ మన పేరు పెడితే మనం ఎలాగున్నాం? దేవుని దృష్టి ఎదుట భయభక్తులు కలిగి ఉన్నామా? బహుభయభక్తులు కలిగి ఉన్నామా? భక్తి ఉంది కానీ భయం లేదా? భక్తి ఉంది కానీ ఈరోజు ప్రపంచంలో అంతే, విశ్వాసాలు అనబడిన వారిలో ఎక్కువగా భక్తి ఉంది కానీ ఏం లేదు? భయం లేదంతే. భయం లేదు. ఆ భయాన్ని కలిగి ఉన్నామా? ఓబద్యా భయం కలిగిన వాడిగా ఉన్నాడు. తన తోటి వారందరూ కూడా పాపంలో ఉన్నా, తన తోటి వారందరూ కూడా బయలుకు మొక్కుతున్నా కూడా, అంతఃపురంలో ఉన్నా కూడా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. పెర్గము సంఘపు దూతకు అనుకుంటాను రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీవు సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు, అయినా కూడా నువ్వు నా నిమిత్తమై భారం భరించి ఆలయలేదని నేను ఎరుగుదును. అలాంటి పరిస్థితి అనుకుంటాను నేను ఓబద్యాది. ఎక్కడో పాపానికి దూరంగా పరిశుద్ధుడిగా జీవించటం అది బహుశా విశేషమేమో కాదేమో, కానీ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో పాపం ఎక్కడ పుట్టిందో, ఏ అంతఃపురంలో పాపం పుట్టిందో, ఏ అంతఃపురంలో పాప కార్యాలకు నెలవుగా ఉందో, ఏ అంతఃపురంలో అబద్ధ ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారో, ఆ అంతఃపురంలో ఉంటూ
దేవుడికి నమ్మకంగా జీవించటం ఇది ఎంత శ్రేష్టమైనదో కదా, ఎంత శ్రేష్టమైనదో కదా. నేను అనుకుంటాను ఆ పరిస్థితిలో నేనుంటే ఉద్యోగం అన్నా రాజీనామా చేసేవాడినేమో, లేదా లోబడేవాడినేమో అనుకుంటా నాకున్న బలహీనతను బట్టి. ఎంత శ్రేష్టమైందో కదా. వారి మాటకి తలగ్గకుండా ప్రాణం పోవచ్చేమో కదా. ఆహాబ్ ఏలియాను సందర్శించిన విధానం చూద్దాం. నా ఏలిన వాడవు నీవే కదా, నా ఏలిన వాడవు నీవే కదా అని సంబోధించే విధానం, దేవుని దాసుడికి లోబడే విధానం. ఒకవేళ ఎవరైనా గూఢచారి కనుక ఏలియాతో మాట్లాడుతున్న విధానం చూసి రాజుకు తిప్పితే ఏమవచ్చు బహుశా, ఏలియా ఎక్కడున్నాడో చెప్పని చెప్పి వెంటనే ఓబద్యాన్ని పట్టుకునేవారేమో, ప్రాణం పోయేదేమో. అన్నిటికీ తెగించిన వాడుగా ఓబద్యా ఉన్నాడు. దేవుని కన్నా ఏది శ్రేష్టంగా ఎంచలేదు. ఒకవేళ ప్రాణం పోయినా కూడా ఇష్టపడ్డాడేమో ఓబద్యా. దేవుని ఎరగని వారి ఎడ్ల ప్రవర్తన, దేవుని ఎరిగిన వారి ఎడ్ల ప్రవర్తన, ఎంత శ్రేష్టమైన ప్రవర్తన ఓబద్యా కలిగి ఉన్నాడు కదా. శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు ఉంచటం ఎలాంటి ప్రవర్తన ఇస్తుంది? శ్రేష్టమైనటువంటి ప్రవర్తన, దేవుడు మెచ్చే ప్రవర్తన, దేవుడు సంతోషించేటువంటి ప్రవర్తన, తన జ్ఞానమునిచ్చే ఇవ్వటానికి ఇష్టపడేటువంటి ప్రవర్తన. ఇంకా మనం చూస్తే 31వ కీర్తన 19వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన యందు భయభక్తులు కల వారికి, మీరు తర్వాత చదువుకుని టైం అయిపోయింది. 31వ కీర్తన 19వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏం కలగజేస్తూ వస్తాడంట? మేలు కలగజేస్తూ వస్తాడంట. ఏ మేలు? మేలు కలగజేస్తూ వస్తాడంట. 33వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట? 33వ కీర్తన 19వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉన్నది. ఈ కాలంలో ఎవరు దృష్టి కోసం ప్రయత్నిస్తారు? ఒక అధికారి దృష్టిలో ఉండాలని ప్రయత్నిస్తారు, ఒక ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉండాలని ప్రయత్నిస్తారు, ఒక మంత్రి దృష్టిలో ఉండాలని, ఒక ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండాలని, ఒక ధనవంతుని దృష్టిలో ఉండాలని ప్రయత్నిస్తూ వస్తారు. కానీ వీరందరికన్నా శ్రేష్టమైనటువంటి వాడు మన దేవుడు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఆయన భయభక్తులు ఉంటే చాలంతే. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన నిన్ను చూస్తున్నాడు అంతే, నిన్ను చూస్తున్నాడు. ఆయన దృష్టి ఉంచే దేవుడు. 34వ కీర్తన 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూతను కాపుదలుగా పంపే దేవుడు. ఇవన్నీ ఎవరికి? భయభక్తులు లేని వారికి కాదు, భయభక్తులు ఉన్నవారికి. ఆయన యందు భయభక్తులు ఉన్నటువంటి వారికి. 34వ కీర్తన 9వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ కొదువా రాదు అంటున్నాడు. ఏ కొదువా రాదు అంటున్నాడు. 103వ కీర్తన 17వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప వారి ఎడల అంత అధికముగా ఉన్నది అంటూ వస్తాడు. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును అంటాడు. ఒక తరము కాదు, పిల్ల తరమున ఆయన కృపను చూపే దేవుడు. 103వ కీర్తన 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంత అధికముగా కృపను చూపేటువంటి దేవుడు. ఇంకా 103వ కీర్తన 13వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపే దేవుడు అని రాయబడుతూ వచ్చింది. జాలి చూపే దేవుడు. ఇంకా 111వ కీర్తన 15వ అధ్యాయంలో ఆయన ఆహారం ఇచ్చే దేవుడు అని రాయబడుతూ వచ్చింది. అదే 115వ కీర్తన 11వ వచనంలో ఆయన వారికి సహాయముగా ఉంటాడు, ఆయన వారికి కేడముగా ఉంటాడు, ఆయన వారిని రక్షించే దేవుడుగా ఉంటాడని రాయబడుతూ వచ్చింది. ఎన్ని ఆశీర్వచనాలు కదా, ఎన్ని ఆశీర్వచనాలు. 145వ కీర్తన 19వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చే దేవుడు. 145 19వ కీర్తన 19వ వచనంలో. అంత శ్రేష్టమైన ఆ భయభక్తులు మనం కలిగి ఉంటున్నామా? ఆ భయభక్తులు వారికి ఏమి ఇస్తూ వచ్చింది? ఓబద్యాకు శ్రేష్టమైన ప్రవర్తన ఇస్తూ వచ్చింది. రెండవదిగా ఆ భయభక్తులు ఓబద్యాకు ఏం చేస్తూ వచ్చినాయి చూద్దాం. అదే 18వ అధ్యాయంలోనే 12వ వచనం చివరి భాగం, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. బాల్యము నుండి భయభక్తులు నిలిపినవాడంట. ఆయన భయం ఆయన భక్తి ఓబద్యాకు బాల్యము నుండి ఎంత శ్రేష్టమైన తల్లిదండ్రులో కదా. ఆ తల్లిదండ్రులు వారి పేర్లు రాయబడలేదు, కానీ బాల్యము నుండి కూడా ఓబద్యాను భయభక్తులతో పెంచినటువంటి వారు, దేవుని యందుల భయభక్తులతో పెంచినటువంటి వారు
ఎంత శ్రేష్ఠులో కదా. బాల్యము నుండి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఓబద్యాకి ఏమి నేర్పుతూ వచ్చినాయి? శ్రేష్టమైన ప్రవర్తనను, శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇస్తూ వస్తే, రెండవదిగా బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండులాగున స్థిరత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. స్థిరత్వం మన జీవితంలో అలాగనున్నామా? రక్షించబడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తొలగిపోకుండా, తప్పిపోకుండా మన ఆత్మీయ గ్రాఫ్ పైకి ఎదుగుతూ అలాగే ఉందా? లేదా ఇలాగా యూ షేప్లో ఎలాగుంది మన గ్రాఫ్? ఓబద్యా గురించి రాయబడుతూ వచ్చింది, నేను బాల్యము నుండి భయభక్తులు కలిగినటువంటి వాడను. దేవుని యెడల భయము, భక్తి శ్రేష్టమైన ప్రవర్తనని ఇస్తాయి, భక్తిలో స్థిరత్వాన్ని ఇస్తాయి. మూడవదిగా చూస్తే, ముగించుకుందాం. మూడవదిగా చూస్తే అదే 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయం 4వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. వాస్తవానికి ఓబేదులో ఏముంది? ఓబద్యాలో ఏముంది? దేవుని పిల్లల ఎడల భారం ఉంది అంతే. దేవుని పిల్లల ఎడల, వారి కష్ట సుఖాల్లో ఏముంది? ఓబద్యాకు భారం కలిగిన వాడిగా ఉన్నాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానులే, దేవుని నిమ్మలంగా ఉన్నానులే, నేను బహుభయభక్తులు కలిగిన వాడగా ఉన్నానులే, దేవునికి దగ్గరగా ఉన్నానులే అని అంతటితో అనుకోలేదు. కానీ దేవుని పిల్లలు అనబడిన వారు, దేవుని ప్రజలు అనబడిన వారు కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఆహారం లేని పరిస్థితుల్లో ఉంటే 100 మందిని కలిపి గుహకు 50 మందిన 2 పెట్టి ఓబద్యాకు సహాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. బహుశా తనకున్న జీవితంలోనే, తనకున్న పరిస్థితుల్లోనే ఓబద్యా వారి ఎడల భారం కలిగిన వాడుగా ఉన్నాడు, వారిని పోషించిన వాడుగా ఉన్నాడు. తన వంతు ప్రయత్నం దేవుని బిడ్డల ఎడల పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాడు. వారి అవసరతల ఎడల పట్టింపు కలిగిన వాడిగా ఉన్నారు, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన లక్షణమో కదా. ఓబద్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం శ్రేష్టమైన జ్ఞానాన్ని, శ్రేష్టమైన ప్రవర్తనని ఇస్తూ వచ్చింది. రెండవదిగా తన భక్తిలో బాల్యం నుంచి స్థిరత్వాన్ని ఇస్తూ వచ్చింది. మూడవదిగా దేవుని బిడ్డల ఎడల, దేవుని కార్యాల ఎడల భారం కలిగిన వాడిగా, బాధ్యత కలిగిన వాడిగా ఉంచుతూ వచ్చింది. ఆ ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? ఆ జ్ఞానం మనం కలిగి ఉన్నామా? ఆ కాపుదల మనం కలిగి ఉన్నామా? ఆ సహాయాన్ని మనం కలిగి ఉన్నామా? ఓబద్యా కలిగినటువంటి సహాయం, ఆ జ్ఞానం మనం కలిగి ఉన్నామా? ప్రవర్తన కలిగి ఉన్నామా? స్థిరత్వాన్ని కలిగి ఉన్నామా? ఓబద్యా వలె దేవుని ప్రజల ఎడల, దేవుని బిడ్డల ఎడల భారం కలిగి ఉన్నామా? దేవుని కార్యాల ఎడల భారం కలిగి ఉన్నామా? బాధ్యత కలిగి ఉన్నామా? పరిశీలించుకుందాం. ఆ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని ఓబద్యా వలె మనం కూడా దేవుడికి నమ్మకముగా జీవిద్దాం. మంచిది. దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మనకు తెలియజేసిన సంగతుల్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాము.